తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. సెకండ్ ఫేజ్ లో 193 మండలాల్లోని 3911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 13,128 మంది అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. 29,903 వార్డులకు 78,158 మంది పోటీ పడ్డారు. ఇక అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగే కాబట్టి పోటీలో నిలిచే వారిలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. సెకండ్ ఫేజ్ లో 193 మండలాల్లోని 3,911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 13,128 మంది అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. 29,903 వార్డులకు 78,158 మంది పోటీ పడ్డారు. ఇక అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగే కాబట్టి పోటీలో నిలిచే వారిలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దీపిక, రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇవాళ 3,911 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రస్తుతం మొదలైంది. వీరితో పాటు ఏదైతే 29,913 మంది వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. మనం చూసాం మొదటి విడత కౌంటింగ్ సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా పలు మేజర్ గ్రామ పంచాయతీలు మండల కేంద్రాల్లో కొనసాగింది. సో ఇవాళ కూడా అదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు 300 నుంచి 1000 ఓట్ల వరకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి సాయంత్రం 5-6 గంటల వరకే పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 1000 నుంచి 4000, 5000 ఓట్ల వరకు ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలు మండల కేంద్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే రాత్రి 9 తర్వాత కూడా జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక అంచనా కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 415 మంది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3,911 గ్రామ పంచాయతీలకు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరిగింది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రారంభమైంది. దీపిక, అలాగే అశోక్ చెప్పండి, మరి ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ర్యాలీ తీసే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఈ ర్యాలీలో ఘర్షణ వాతావరణం కూడా నెలకొనే అవకాశం ఉంటుంది. ఈ చర్యల్లో అంటే భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? 50,000 మంది పోలీసులతో అయితే భద్రతా ఏర్పాట్లు రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టింది. మొదటి దశ గ్రామ పంచాయతీ ఫలితాలకు సంబంధించినటువంటి అనుభవాల రీత్యా ఇవాళైతే సమస్యాత్మక కేంద్రాలు, సమస్యాత్మక గ్రామాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ర్యాలీలకు సంబంధించి అనుమతి లేని ఎటువంటి ర్యాలీ లేవని చెప్పేసి కూడా ఇప్పటికీ పోలీస్ శాఖ ప్రకటించి, సో ఈ నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా ఈ ఆదివారం కావడంతో సాయంత్రం వరకు కూడా ఆ పోలీసులు అయితే ప్రత్యేకంగా బందోబస్తు చర్యలు చేపట్టారు. సో అర్ధరాత్రి వరకు అయితే ఇవాళ కౌంటింగ్ కొనసాగే పరిస్థితి మనం కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. సెకండ్ ఫేజ్ లో 193 మండలాల్లోని 3,911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 13,128 మంది అభ్యర్థులు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. 29,903 వార్డులకు 78,158 మంది పోటీ పడ్డారు. ఇక అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగే కాబట్టి పోటీలో నిలిచే వారిలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.